దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంన అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంన దేవుడు మనకిచ్చిన మాటను చదువుకుందాం. ఆది కాండం 18వ అధ్యాయం 14వ వాక్యం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంన దేవుడు ఒక ప్రశ్నతో కూడినటువంటి మాట మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? నిజంగా మన దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాముతో దేవుడు చేస్తున్నటువంటి వాగ్దానం, అబ్రహామా నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని అడుగుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము జీవితంలో మనం గమనించినట్లయితే అబ్రహాముకు దేవుడు సంతానం కలుగజేసిన వయస్సు నిజంగా అది మరి వృద్ధాప్య కాలంలో, అది మరి చెప్పాలి అని అంటే అసాధ్యమైనటువంటి సమయాలలో, మరి నిజంగా అతడు 70 ఏండ్ల వయసు ఉన్నప్పుడు, 60 ఏండ్ల వయసు ఉన్నప్పుడు ఇచ్చిన ఏదో సహజమే, సరేలే వృద్ధాప్యంలో కలిగింది అని అనుకునేవారేమో. నిజంగా అతడికి మరి 100 ఏండ్ల వయస్సులో, మరి సారా 90 సంవత్సరాల వయస్సులో మరి దేవుడు సంతానాన్ని అనుగ్రహించడం నిజంగా ఇది ఎంత అసాధ్యమైన కార్యం అండి. నిజంగా ఆ సమయాల్లో వారు అనుకుని ఉండొచ్చు, నిజంగా 70 సంవత్సరాలు వచ్చినప్పుడు సరేలే ఈ సమయంలోనైనా దేవుడు ఇస్తాడేమో అని. 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత అరే ఇప్పుడైనా ఇస్తుండొచ్చు అని అనుకుని ఉండొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే 100 ఏండ్ల వయసు వచ్చిందో అప్పుడు పూర్తిగా వారి ఆశలు కూడా విఫలమైపోయి ఉండొచ్చు. అసలు ఎందుకు అనంటే సారా గర్భమేమో మృతతుల్యం అయిపోయింది, అబ్రహాము మరి పిల్లల్ని కనే వయస్సు దాటిపోయింది. మరి ఇటువంటి సమయంలో ఇది అసాధ్యమైన కార్యమే, కానీ దేవుడు ఏమంటున్నాడంటే నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని అడుగుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నిజంగా ఈ మాట దేవుడు వారిని ప్రశ్నించినప్పుడు అబ్రహాములో ఒక గొప్ప విశ్వాసం తలెత్తింది. నిజంగా నా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని చెప్పి దేవుని వాగ్దానాన్ని అబ్రహాము నమ్మాడు. నిజంగా ఆ మృతతుల్యమైనటువంటి గర్భంలో నుండి దేవుడు ఇస్సాకుని అబ్రహాముకు అనుగ్రహించాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానాన్ని వింటున్న నీ జీవితంలో అసాధ్యము అని నీ జీవితంలో కొన్ని పరిస్థితులు నీకు ఎదురవుతున్నాయా? అన్నీ కూడా విఫలమైపోయి, అన్ని సోర్సెస్ మూయబడి ఇంకా అయిపోయింది, ఇది ఇంకా సాధ్యపడదు అన్నటువంటి పరిస్థితిలో నీవు ఉన్నావా? దేవుడు ఉదయకాల సమయంలో నిన్ను ప్రశ్నిస్తున్నాడు, యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా? ప్రియ దేవుని బిడ్డ, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు హిమ్. నిజంగా ఆయన వాగ్దానాన్ని కనుక నువ్వు నమ్మగలిగితే, అబ్రహాము జీవితంలో నిజంగా వారు నిరీక్షించడానికి ఆధారం లేనటువంటి సమయాల్లో వారు దేవుణ్ణి నమ్మారు. నిజంగా దేవుడు వారి జీవితంలో కార్యం చేశాడు. ఉదయకాల సమయంలో కూడా నీవు దేవుని వాగ్దానాన్ని నమ్మగలిగితే, నా దేవునికి ఏది కూడా అసాధ్యం కాదు, ఆయనకు సమస్తం సాధ్యమే అని కనుక నువ్వు విశ్వసించగలిగితే, అబ్రహాము జీవితంలో కార్యం చేసిన దేవుడు ఉదయకాల సమయంలో నీ జీవితంలో అసాధ్యమైనటువంటి నీ కార్యాలన్నీ కూడా ఆయన సాధ్యపరిచి, నిజంగా ఆయన వాగ్దానాన్ని నీ జీవితంలో ఆయన నెరవేర్చి నీ నోటి నిండా నవ్వును కలిగించాలని ఆశపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు వాగ్దానాన్ని నమ్మినట్లయితే విశ్వసించి ప్రార్థనలో ఏకీభవించు. నీ పరిస్థితులన్నీ కూడా అసాధ్యమని నువ్వు అనుకుంటున్నావు, వాటిని ఆయన ఇదే కాల సమయంలో సాధ్యపరచబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు తండ్రి. ఉదయకాల సమయంన అబ్రహాముతో వాగ్దానం చేసినట్లుగా అయ్యా నాకు అసాధ్యమైంది ఏది లేదు అని ప్రభా మీరు చెప్పినట్లుగా అయ్యా మా ఒక్కొక్కరి జీవితంలో అసాధ్యమైన కార్యాలు సాధ్యపరిచే దేవుడని మేమందరం విశ్వసిస్తున్నాము స్వామి. మా జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి, స్థిరపరచండి అయ్యా. మా జీవితంలో ఒక అద్భుతం చేయమని ప్రార్థన చేస్తూ ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కొక్కరి జీవితంలో అసాధ్యమైన పరిస్థితులన్నీ కూడా మీరు సాధ్యపరిచి మీ నామాన్ని మహిమపరచుకోమని యేసు నామమున ప్రార్థించడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి.